విశ్వావసు నామ సంవత్సరంలో ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే ముందుగా మనం మేషరాశి ఫలితాలు ఒకసారి చూద్దాం. ఈ మేషరాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా ఉంది, రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంది. ఇది 16/5/2025 నుంచి రాహు కుంభరాశిలోకి రావడం వల్ల ఈ రాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉంది. చాలా చికాకులు, ధన నష్టం, ఆరోగ్య నష్టం కూడా సూచిస్తుంది. చాలా చికాకులు రావడం వల్ల వారికి విషయంలో వాళ్ళు చేసే కార్యక్రమంలో పూర్తి ఫలితం పొందలేకపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే విద్యలో ఆటంకాలు, జీర్ణకోశ వ్యాధులు, సమయానికి పానాదులు దొరకకపోవడం, ఇలాంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఏదైనా ఈ సంవత్సరం కుజుడు సంవత్సరం చివరిలో మంచి శుభాలను ఈ రాశి వాళ్ళకి చేకూరుస్తారు. అలాగే మిత్రులు శత్రువుల్లా ప్రవర్తించడం, ఇటువంటివి కూడా ఇవి ఈ రాశి వారికి జరిగే ప్రమాదం ఉంది. అలాగే ధనాదాయం, ఉన్నత పదవులు కూడా పొందుతారు వీళ్ళు. అందువల్ల వీరికి ఒక రకంగా చెప్పాలంటే అటు కష్టాలు, నష్టాలు ఒక మిశ్రమంగా వీళ్ళకి నడిచిపోతూ ఉంటుందని చెప్పచ్చు అనమాట. అలాగే ఖర్చు ఎక్కువ చేస్తూ ఉంటారు వీరు. అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలు జరిగినప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి దాని గురించి మనం చింతపడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సంఘంలో పలుకుబడి పెరుగుతుంది, అది కూడా చాలా మంచి విషయం వీళ్ళకి. అలాగే విద్యారంగంలో ఉండే వాళ్ళకి విద్యలో బాగా రాణింపు ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. అలాగే దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. అలాగే విద్యా వినోద గోష్ఠుల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ దుర్గా స్తోత్రం చదువుకోవడం, ఈశ్వరాభిషేకం, ఈశ్వర దర్శనం చేయడం వల్ల వీళ్ళకి ఈ ఇబ్బందులు అవి లేకుండా చక్కగా సాగిపోతుంది. అలాగే కందులు దానం చేసుకోవడం వల్ల కూడా వీరికి మంచి జరుగుతుంది.